నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను. మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. ఈరోజు శివభక్తుల గాథలు చెప్పుకోబోతున్నామండి. భక్త శిఖామణులైనటువంటి శివభక్తుల జీవిత గాథలు మనం చెప్పుకోబోతున్నాం. ఈ శీర్షిక రచయిత శ్రీ సన్నిధానం నరసింహ శర్మ గారు. ముందుగా ఆ పరమేశ్వరుని ఒక్కసారి స్తోత్రం చేసుకుని కథలోకి ప్రవేశిద్దామండి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర. ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్య పాదపద్మములకు శిరస్సు తవటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ ఈరోజు కథలోకి ప్రవేశిద్దామండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పుణ్యవతి అన్న భక్తురాలి గాథని మనం చెప్పుకోబోతున్నాం. చోళదేశములో కరక్కాల్ అనే గ్రామం ఉంది. అది వర్తక వాణిజ్యములకు పుట్టినిల్లు. ఆ వర్తక వైశ్యులలో ధనదత్తుడు మిక్కిలి పేరినిక గలవాడు. పుణ్యవతి అనే తన కుమార్తెను పరమదత్తుడనే మరొక వైశ్యునికిచ్చి పెళ్లి చేశాడు. తన కుమార్తెకు అల్లుడు పరమదత్తునికి తన ఇంటి ఎదురుగా ఉన్న ఒక పెద్ద భవనాన్ని కొని ఇచ్చి అందుకు కాపురం ఉండమన్నాడు. ఆ భార్యాభర్తలు పుణ్యవతి, పరమదత్తుడు ఇద్దరూ కూడా పరమ శివభక్తులు. అక్కడి వైశ్యులందరూ శివభక్తి పరాయణులే. పరమదత్తుడు కూడా శివభక్తుడే, కానీ అతనికి భక్తి కంటే వాణిజ్యం గొప్పదైంది. ధనార్జనే అతని ప్రథమ లక్ష్యం. ఇట్లుండగా ఒక ఖాతాదారుడు పరమదత్తునకు 2 మామిడి పండ్లు ఒకనాడు కానుకగా ఇచ్చాడు. వాటిని లోనికి పంపి తన వాణిజ్యంలో మునిగిపోయాడు పరమదత్తుడు. మధ్యాహ్నం అయింది. భర్త భోజనానికి వచ్చే వేళకు ఒక యోగి వచ్చి భిక్షాం దేహి అన్నాడు. పుణ్యవతి అతనికి వడ్డించి మామిడి పళ్లలో ఒక దానిని వడ్డించింది. అతడు ఆ భక్ష్యాన్ని భుజించి ఆశీర్వదించి విడలిపోయాడు. వెంటనే పరమదత్తుడు వచ్చి భోజనం వడ్డించమన్నాడు. భర్తకి భోజనం వడ్డించింది. మామిడి పండు కూడా వడ్డించింది. దానిని తిన్న పరమదత్తుడు చాలా బాగుందని మిగిలిన మరో పండును కూడా తీసుకురమ్మన్నాడు. కానీ పుణ్యవతి ఏం చేయగలదు? ఆ పండు లేదే. ఒకవైపు యోగి, మరొక వైపు భర్త. ఆమెకి ఏమీ తోచలేదు. ఈశ్వరా, నీదే భారమని చేతులు జోడించింది. వెంటనే ఆమె చేతిలో ఎవరో ఉంచినట్లు ఒక మామిడి పండు వచ్చింది. ఇందాకటి మామిడి పండు వలనే ఉంది. తెచ్చి భర్తకు వడ్డించింది. పరమదత్తుడు దానిని తిని మొదటి దానికంటే చాలా రుచిగా ఉందని మెచ్చుకున్నాడు. మొదటి పండు రుచికి రెండవ పండు రుచికి ఇంత భేదమున్నదేమిటి అనుకొని, ఇది నేను ఇచ్చిన పండ్లలోనేదేనా అని పుణ్యవతిని అడిగాడు. పుణ్యవతి అసత్యం ఆడలేక జరిగినదంతా చెప్పింది. భర్త నమ్మలేదు. అట్లయినచో మరొకటి తెమ్ము అని పుణ్యవతిని ఆజ్ఞాపించాడు. పుణ్యవతి మరలా శివుని ప్రార్థించింది. వెంటనే ఆమె చేతిలో మరొక మామిడి పండు ప్రత్యక్షమైంది. దానిని భర్తకు వడ్డించింది.
కాని ఆశ్చర్యం, పరమదత్తుడు దాని తాకగానే అది అదృశ్యమైపోయింది. దంపతులిద్దరూ విభ్రాంతులయ్యారు. అంతటా పరమదత్తుడు ఈమె మానవ మాతృరాలు కాదు, ఈమెతో కాపురం చేయడం చాలా కష్టం, అపాయం అని నిర్ణయించుకున్నాడు. వర్తకం సాకుతో విశేషంగా డబ్బును తీసుకుని విదేశాలకు వెళ్ళిపోయాడు పరమదత్తుడు. పుణ్యవతి పూర్తిగా శివసేవలో నిమగ్నమైపోయింది. జపతపాలు ఎక్కువైపోయాయి. ఒంటిపూట భోజనం చేయడం ప్రారంభించింది. శివభక్తులకు సేవ చేయడంలోనే శివధ్యానంలో మునిగిపోయింది. పరదేశాలకు పోయిన పరమదత్తుడు గొప్ప వ్యాపారం చేశాడు. మంచి పేరు ప్రఖ్యాతులు, ధనం సంపాదించాడు. వెనుదిరిగి వచ్చి తన స్వగ్రామంనకు రాకుండా ప్రక్కనే ఉన్న పాండ్యదేశమున ప్రవేశించి అక్కడ ఒక పట్టణంలో మకాం పెట్టాడు. అక్కడ మేడలు మిద్దెలు కట్టి ఒక ధనవంతుల కుమార్తెను పెళ్లి చేసుకుని యథేచ్ఛగా వర్తకం చేసుకుంటున్నాడు. కొంతకాలానికి ఒక కూతురు పుట్టింది. ఆమెకు పుణ్యవతి అని పేరు పెట్టారు. ఆ విధంగా తన మొదటి భార్యను స్మరించుకొనుచూ ఉండేవాడు. పాండ్యదేశంలో పరమదత్తుని పేరు మారుమ్రోగిపోయింది. ఇక్కడ చోళ దేశమందలి కరక్కాల్లో పుణ్యవతి నిత్యం శైవ ధ్యానంలోనే ఉంటోంది. ఎంతకాలానికి విదేశాలకు పోయిన భర్త పరమదత్తుడు తిరిగి రాకపోయేసరికి ఆమె తండ్రి ధనదత్తుడు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాడు. కూతురు పుణ్యవతిని అడిగాడు. ఆమె జరిగింది చెప్పింది. పరమదత్తుడు పాండ్యదేశంలో స్థిరపడడానికి గల కారణం ఊహించాడు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. ధనదత్తుడు పరమదత్తుడున వీధి చివర ఒక అద్దె ఇంటిని తీసుకుని పుణ్యవతిని అందించాడు. పరమదత్తునికి విషయం తెలిసింది. తన రెండవ భార్య కూతురుతో సహా తన వీధి చివరనున్న మొదటి భార్య పుణ్యవతి ఇంటికొచ్చాడు. ముగ్గురు మొదటి భార్య పుణ్యవతి కాళ్లకు నొక్కారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేమిటి అని. అంతటా పరమదత్తుడు జరిగినదంతా మీకు తెలుసు గదా. ఈమె పుణ్యవతి పరమ భక్తాగ్ర గణ్యురాలు. ఇంతటి మహామహిమాన్వితమైన ఈమె మనందరకు లోకమాత. పుణ్యవతిని మీరు తెలుసుకోలేకున్నారు. ఆమె సాక్షాత్తు పూజనీయురాలు. అల్పుడైన నేను ఆమెకు భర్తగా ఉండడానికి తగినవాడను కాను. అందువలననే బయటకు వచ్చి మరలా పెళ్లి చేసుకున్నాను. నా కూతురికి పుణ్యవతి అని కూడా పేరు పెట్టాను. ఆమె పట్ల నాకు గల పూజనీయతాభావమే నన్నిట్టు పురిగొల్పింది. నేనెవరికీ ద్రోహం చేయలేదు. కనుకనే నా భార్య కూతురుతో సహా ఆ మహాసాధ్విని దర్శించుకుందామని వచ్చాను అన్నాడు. అక్కడ గుమికూడిన వారందరూ మ్రాన్పడిపోయారు. అందరూ పుణ్యవతికేసి తిరిగి చూశారు. పుణ్యవతి కళ్ళు మూసుకొని, పరమశివ, ఏమిటి పరీక్ష? నీవే నాకు గతి. భర్తను సంతోషపెట్టాలనే ఉద్దేశంతోనే నేనింతవరకు ఈ విలువగల చీరలు రత్నాభరణాలు ధరిస్తూ వచ్చాను. నా భర్తే నన్ను వేరుగా చూస్తున్నప్పుడు నాకీ సౌఖ్యములెందుకు? ఈ చీనాంబరాలు వస్త్రాభరణాలు ఎందుకు? నన్ను త్వరగా నీ వద్దకు చేర్చుకో తండ్రి అని పరమేశ్వరుని ప్రార్థించింది. వెంటనే ఆమె పరమయోగీశ్వరారులుగా మారిపోయింది. రత్నాభరణాలు మారుగా రుద్రాక్షమాలలు ప్రత్యక్షమయ్యాయి. చిక్కిన శరీరంతో యోగినిగా మారిపోయింది. అక్కడున్న వారందరూ ఆమెకు మ్రొక్కి ఆశీర్వచనాలు పొంది వెడలిపోయారు. ఇంతకాలం బంధురాలిగానున్న ఆమె నోటి నుండి సాక్షాత్తు లోకమాతగా అవతరించింది. అందరూ ఆమెను విడిచిపోయారు. పుణ్యవతి పరమేశ్వరుని ప్రార్థించి కైలాసానికి బయలుదేరింది. కైలాసము పరమ పవిత్రమైనదని తను పాడుకాళ్లతో నడవలేక శిరస్సుతో నడిచి గమ్యస్థానానికి చేరుకుంది. ఆ మహాభక్తురాలు పరమపద కైవల్యాన్ని పొందింది. హర హర మహాదేవ! ఎంత గొప్ప భక్తురాలండి. సరే, మామూలుగా ఈ కథ ఇక్కడితో సమాప్తమైంది. మనం ఒక చిన్న మంచి నీతి కథని చెప్పుకొని ముగిద్దాం. ఒక ధనికుడు తన ప్రధాన సేవకునకు తన ఆస్తినంతయు సంరక్షించు అధికారం ఉంచగాను. ఎవరైనను ఆ సేవకుని ఈ ఆస్తి ఎవరిది అని అడగా అతడు, అయ్యా, ఇదంతయు నా సొత్తే, ఈ ఇళ్ళు తోటలు అన్నీయూ నావే అనువాడు. ఈ విధంగా చెప్పుచూ అతడు అహంభావంతో గన్ను మిన్నుగానక సంచరించసాగాడు. ఒకనాడు ఆ సేవకుడు తన యజమాని ఆజ్ఞకు వ్యతిరిక్తముగా తోటలోని చెరువులో చేపలు పట్టుట తటస్థించెను. ప్రారబ్ధవశమున సరిగ్గా అప్పుడే ఆ యజమానుడు అతడికి వచ్చి,
ఈ మాయలమారి చేయుచున్న పనిని చూచాను. సేవకుని అవిధేయతను అక్రమమును కాంచి అతడు ఆగ్రహపడి వెంటనే ఉద్యోగం నుండి అతడిని వెడలగొట్టాను. పలువురు చూచుచుండా మగము వాచునట్లు చీవాట్లు కూడా పెట్టాను. మరియు అతడు ఆర్జించిన దానిని కూడా ఊడలాక్కున్నాను. పాపం అని ఆ నిర్భాగ్యుడు తన సొంత సొత్తునే కాక పాత గిన్నెలు గుడ్డలు గల రేకు పెట్టెను కూడా దిగవిడిచి పోవలసిన జాడ ఏర్పడెను. దురభిమానమునకు ఫలమిటులుండను గదా. తనది కాని దానిని ఎవరైతే ఆశిస్తారో వారి కర్మఫలం ఈ విధంగా ఉంటుందని శ్రీ రామకృష్ణ పరమహంస తెలియచేశారు. వారి పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరునికి మరొక్క మారు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తున్నాను. మరి ఉంటారండి. ఓం నమః శివాయ. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.